నచ్చని సిచ్యుయేషన్ అండ్ అది రాంగ్ అయిన సిచ్యుయేషన్. సో, రాంగ్ అయింది జరుగుతూ ఉంటే మనం దాన్ని చూస్తూ భరించాలా? దాన్ని కామ్‌గా తట్టుకొని వదిలేయాలా? లేకపోతే దాన్ని మనం ఎదిరించాలా ఫైట్ చేసి? సో, ఈ 2 ఆప్షన్సే మనకు కనిపిస్తాయి కదండీ! ఎయిదర్ కామ్‌గా ఉండడము, లేకపోతే వాళ్ళకి ఆపోజిట్‌గా ఫైట్ చేయడము. సో, ఇది అందరికీ కనిపిస్తది. కానీ ఇంకొక అప్రోచ్ ఏంటంటే, మనం దాన్ని అపోజ్ చేస్తూనే ఆ సిట్యుయేషన్‌ని, ఆ మనుషుల్ని అపోజ్ చేస్తూనే వాళ్ళని మనం హేట్ చేయకుండా ఉండగలడం. అదే అహింస. అహింస అంటే మనుషుల్ని చంపకుండా ఉండడము, లేకపోతే ఎవరినైనా కొట్టకుండా ఉండడము, ఆర్ ఎవరికైనా హర్ట్ చేయకుండా ఉండడము ఇదొక్కటే కాదు. సో, ఆ బుక్‌లో అయినా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అహింస అంటే అది ఆలోచనలోను, ప్రతి వర్డ్‌లోను, ప్రతి థాట్‌లోను అండ్ మన యాక్షన్‌లోను అహింస ఉండాలి అని. అంటే ఎదుటి మనిషిని మనం ఫీలింగ్ లెవెల్‌లో కూడా మనం ఆపోజిట్‌గా ఫీల్ అవ్వకూడదు. అంటే వాళ్ళ మీద మనకి ఏమాత్రం ద్వేషం వచ్చినా, కొంచెమైనా ద్వేషం ఉన్నా మనం